భారత సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం బాబాగారు అందిస్తున్న సందేశం, బిడ్డా నీ కోసం ఈ తండ్రి అందిస్తున్న అదృష్ట కానుక వదులుకోకుండా అందుకో తల్లి. ఈ తండ్రి ఈ రోజున ఈ శుభదినాన నీకు ఒక అదృష్ట కానుకను తీసుకొచ్చాను. కాదు అనకుండా నీ బాబా మీద భక్తితో, శ్రద్ధతో, ఇష్టంతో ఈ కానుకను అందుకుంటావు కదూ. ఆఖరి వరకు విను తల్లి. ఆ అదృష్టం ఏందో నీకో తెలుస్తుందని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారు. ఆ సందేశం ఏంటి, బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని చూడబోయే ముందు అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మన బాబాగారి దయ వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉగాది నుంచి, ఈ కొత్త సంవత్సరం నుంచి అందరికీ కూడా శుభాలు జరగాలి, వారి వారి కోరికలు నెరవేరాలి, ఆ సాయినాథుని ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎన్నో ప్రాబ్లమ్స్, తీరని బాధలు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఒక మంచి జాతకం చెప్పించుకొని మంచి జ్యోతిష్యుని కోసం మీరు వెతుకుతూ ఉంటే మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. గురువుగారు సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లో మంచి పరిష్కారం అనేది గురువుగారు తప్పకుండా చూపిస్తారు. మీరు గురువుగారి కోసం ఎక్కడెక్కడో వెళ్లాల్సిన అవసరం లేదండి. ఫోన్ కాల్ ద్వారానే ఉన్న చోట నుంచే గురువుగారిని సంప్రదించవచ్చు. గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ 96630644. ఈ నంబర్కి కాల్ చేసి మీ యొక్క ప్రాబ్లమ్స్ తెలియపరిచినట్లయితే ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్స్ తీరిపోతాయండి. నేను చెప్పించుకొని నాకు మంచి రిజల్ట్ కనిపించి నా ప్రాబ్లం తీరి గురువుగారి మీద గట్టి నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియచేస్తున్నాను. సో మీరు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఒక్కసారి కాల్ చేయండి ఫ్రెండ్స్. ఎటువంటి సమస్యనైనా సరే, ప్రేమ, పెళ్ళి, వ్యాపారం, విద్య, ఉద్యోగం, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, అలాగే వ్యాపార సమస్యలు, రియల్ ఎస్టేట్లో ప్రాబ్లమ్స్, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, ధనం నిలకడగా లేదు, ఇంట్లో ఎప్పుడూ గొడవలు, మనశ్శాంతి లేదు, ఇలా ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా కూడా గురువుగారు మంచి పరిష్కారం చూపిస్తారు. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడండి ఫ్రెండ్స్. ఇక బాబాగారు మనకు అందిస్తున్న ఈ సందేశంలో, బిడ్డ నీకు ఒక అదృష్టపు కానుకను అందచేస్తున్నాను. నీకు అదృష్టం ఉంది కాబట్టి ఈ శుభదినాన నీకు ఖచ్చితంగా ఈ మాటలు వినిపిస్తున్నాయి. నా ఆశీర్వాదంతో నీకు అదృష్టం కలిసి వచ్చింది కాబట్టి ఈ యొక్క సందేశం నీ వరకు చేరింది. ఈరోజు నా బిడ్డలందరికీ కూడా ఈ అదృష్టాన్ని అందించబోతున్నాను. అది ఏ విధంగా నా బిడ్డలకు ఆశీర్వదించబోతున్నాను అని ఈ తండ్రి మాటల్లో విను తల్లి. బిడ్డ ఈ విధంగా నేను చెబుతూ ఉన్నాను, ఒక్కసారి ఆలకించి విను. నువ్వు కోరింది, నువ్వు ఆశపడింది నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది. ఆలస్యం చేయకుండా అందుకోవటానికి సిద్ధంగా ఉండు. ఇచ్చేదానికి నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాను, కానీ నువ్వు స్వీకరించేదానికి నువ్వు కూడా సిద్ధమా? తయారుగా ఉండు, అన్నిటికీ సిద్ధంగా ఉండు. నా సాయి నాకు ఎటువంటి అద్భుతాన్ని అందిస్తారు, ఎటువంటి శుభవార్తను వినేలా చేస్తారు అని ఎదురు చూస్తూ నీ బాబా మీద మరింత నమ్మకం పెంచుకున్న నీకు దానికి తగ్గ ఫలితం రెట్టింపుగానే ఇస్తాను తల్లి. నీ ఆశలు తీరేలా, నీ కష్టం తొలగేలా, నీ యొక్క మనసులో ప్రశాంతత నెలకొల్పేలా, కంటి నిండా నిద్ర పట్టేలా నిన్ను పరిపూర్ణంగా ఆశీర్వదిస్తాను. మొత్తానికి ఈ జన్మ నీకు ధన్యమైంది, ఈ జన్మ నీకు సంతోషంగా ముగిసింది అనేలా నేను ఖచ్చితంగా నిన్ను సంతోషపెడతాను. అంటే నువ్వు పిలవగానే నేను సప్త సముద్రాల అవతల ఉన్నా సరే నీకు చేరవలసినవి తప్పకుండా నీకు చేరవేస్తానమ్మా. నేను నీ తండ్రి బాధ్యత తీసుకున్నాను కదా, ఇక నువ్వు నా అధీనంలో ఉంటావు. నువ్వు ఏమి అనుకున్నా, ఏమి తలిచినా అన్నీ నాకు తెలుస్తూ ఉంటాయి. బిడ్డ నీకు ఎప్పుడైనా ఓటమి ఎదురైతే ఓపికగా ఉండటం అలవాటు చేసుకో. గెలుపు ఎదురైతే ఆనందంగా స్వీకరించు, కానీ గర్వం మాత్రం నీ దగ్గరికి రానివ్వకు. ఆ ఓటమిలో వెళ్ళే నీ గెలుపు దారి నేను చూపిస్తానమ్మా. మంచి వారిని అనుసరిస్తూ, మంచి ఆలోచనలు చేస్తూ, మంచి విషయాలను నెమరవేసుకుంటూ విజయం తానంతట తానే వస్తుంది, నిన్ను చేరుతుంది. గుర్తుపెట్టుకో ఈ విషయం బిడ్డ. చూడు, నువ్వు ఎప్పుడు కూడా ఈ సాయికి పరమ భక్తునివై ఉన్నావు. నీవు ఎప్పుడు కూడా దిగులుగా ఆలోచనతో అనేది ఉండకూడదు. ఎందువల్లంటే సంతోషంగా ఉండి నీ జీవితాన్ని గడపాలని అనేది నేర్చుకోవాలి. అదే ఈ బాబా కూడా ఆశపడుతున్నాను. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా అయినా ఉండొచ్చమ్మా, కానీ ఇక రాబోయే జీవితం అంతా సంతోషంగా ఉండే బాధ్యత నేను తీసుకుంటాను.
ప్రతి బాబా బిడ్డ ఈ యొక్క సూక్ష్మాన్ని గ్రహించాలి. నీకు గొప్ప జీవితాన్ని అందిస్తాను. ఇందులో ఎలాంటి సందేహము లేదు తల్లి. ఇప్పటి వరకు విధి ద్వారా నువ్వు పడ్డ కష్టమంతా కూడా, బాధ అంతా కూడా నేను దూరం చేయబోతున్నాను కదా. ఇక నువ్వు నిశ్చింతగా ఉండు. నీకున్న కష్టాలను చూసి అలాగే నువ్వు దూరంగా వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా. ఆ సమస్యలను, ఆ కష్టాలని నేను దూరం పెడతాను అంటున్నాను. నీ దగ్గరకు ఏది కూడా రానివ్వను. నీ ప్రతి సమస్యను నేను తరిమికొట్టి నీకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తాను. తల్లి, ఆ బాధ్యత పూర్తిగా నాదేనమ్మా. ఇప్పుడు చెబుతున్నాను విను. నీ జీవితంలో ఉన్న సమస్యలను చూసి భయపడిపోయి పారిపోకు. పారిపోవాలి అనుకోను కూడా అనుకోకు. నీ అన్ని సమస్యలకు ఒక పరిష్కారాన్ని చూపి నువ్వు కోరినవన్నీ కూడా నీ దగ్గరకు చేరుస్తాను. తప్పకుండా ఇది జరిగే తీరుతుంది. నీకు నచ్చినవన్నీ నీకు అందిస్తూ ఉంటాను. ఇదిగో ఇప్పుడు కూడా ఈ క్షణంలో నువ్వు పడుతున్న నీ బాధని దూరం చేసి నీకు అదృష్ట కాలాన్ని అందించబోతున్నాను. నీ అదృష్టం ఎక్కడో లేదమ్మా, నేను అందించే నా యొక్క ఆశీర్వాదంలోనే ఉంది. నీ జీవితం సంతోషంగా జీవించటానికి ఇక నువ్వు సిద్ధంగా ఉండు. నువ్వు జీవించటానికి పుట్టావు తల్లి. ఈ యొక్క జీవితాన్ని ఆనందంగా స్వీకరించి ఆనందంగా ఏలడానికి పుట్టావు. అలాంటిది చిన్న చిన్న విషయాలకు నిరుత్సాహపడి మనసులో ఎప్పుడు కూడా నిరుత్సాహాన్ని రానివ్వకు. ఈ జీవితం ఎంతో సంతోషంగా జీవించాలి అనే నీ కోరిక నేను నెరవేరుస్తాను కదా. నీ కోరిక వెంటనే తీరకపోతే ఆ కోరిక వలన నీకు ఆపద వస్తుంది అని మాత్రం నువ్వు గుర్తుంచుకో. అందుకే నీ సాయి నీకు అది ఆలస్యం చేస్తున్నాను అని మాత్రం తెలుసుకో. ఆ కోరిక నేను తీర్చకుండా ఉంటానా? ఇన్ని సందేశాలు పంపుతూ ఉన్నాను కదా, ఇన్ని దారులు నీకు చూపుతూ ఉన్నాను కదా, మరి నీపై బాధ్యత లేకుండా ఇదంతా చేస్తూ ఉన్నానా చెప్పు? అదేమీ లేదమ్మా. కానీ నువ్వు మాత్రం అప్పుడప్పుడు ఈ తండ్రి పైన అపనమ్మకం పెంచుకుంటున్నావు. ఆ నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నావు. అదే నా బాధ. అందువలన నీ అదృష్టకాలం నీకు అందటానికి మరింత కాలం సమయం అనేది పడుతుంది. ఆ మరింత కాలం అంటే ఎంతో కాలం లేదు తల్లి, చాలా దగ్గరగానే ఉంది. కాబట్టి ఈ నమ్మకాన్ని నువ్వు నిశ్చలంగా ఈ తండ్రి పైన ఉంచావంటే తప్పకుండా అతి త్వరలో నువ్వు అదృష్టాన్ని పొందబోతున్నావు. మరొకసారి చెబుతున్నాను, గుర్తుపెట్టుకో బిడ్డ. ఎప్పుడైతే నువ్వు క్రమేణా నమ్మకాన్ని కోల్పోతూ ఉంటావో అప్పుడు నీకు అందవలసిన అదృష్టకాలం దూరమవుతూ ఉంటుంది. కాస్త సమయం పొడిగించబడుతూ ఉంటుంది. గుర్తుంచుకో, దైవబలం ఎప్పుడూ కూడా నిర్దిష్టంగా ఒకేలా ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు కోరిన కోరికలన్నీ కూడా వెంటనే తీరుతాయి, నెరవేరుతాయి. లేదంటే ఆ సమయం ఇంకాస్త ముందుకు వెళుతుందని గుర్తుపెట్టుకో తల్లి. ఇది అక్షరాల సత్యం. ఇది ప్రకృతి సత్యం. ప్రకృతి నేర్పిన దారి. ఏ తండ్రిపై నీకున్న నమ్మకాన్ని నిర్దిష్టంగా ఉంచు. కష్టాలు ఎదురైనా, సమస్యలు ఎదురైనా నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు. నువ్వు కోరింది నీకు తప్పకుండా నేను అందిస్తాను కదా. అది కూడా నీకు ఆనందాన్ని ఇచ్చేదే ఇస్తాను. ఈ విషయాన్ని నువ్వు మర్చిపోకుండా తెలుసుకోవాలి తల్లి. ధైర్యంగా ఉండు. అలాగే నీకు అవసరమైనది నేను నీకు తప్పకుండా అందిస్తాను. ప్రతి నిత్యం కూడా సాయి సాయి అని పిలిచే నువ్వు ఎప్పుడూ కష్టాలు పాలవుతాను ఎందుకు అనుకుంటావు? ఈ బాబా పిలిచిన వెంటనే పలుకుతానని నీకు తెలుసు కదా. కాబట్టి సాయి సాయి అని నన్నే స్మరిస్తున్న నీకు ఖచ్చితంగా నీకు దొరికిన శాశ్వతమైన సొత్తు అనేది ఏంటో తెలుసా? ఆనందం. నీ మనసులో కోరిక నెరవేరడం. నీకు సంపద దొరికిందని గుర్తుపెట్టుకో. నువ్వు చేసిన కష్టం వృధా పోదు అని గుర్తుపెట్టుకో. ఎవరైతే వీటిని శ్రద్ధ, సబూరి ఈ రెండిటిని ఎవరైతే ఉపయోగించుకుంటారో వారికి ఖచ్చితంగా విజయం అనేది అందుతుంది. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. ఎందుకంటే శ్రద్ధ, సబూరి అనేది చాలా గొప్ప విలువైన రెండు మాటలు. కాలాన్ని వినియోగించుకుంటే ఎవ్వరు కూడా జీవితంలో ఓడిపోరమ్మా. ఈరోజు నీ జీవితంలో జరుగుతున్నది, జరిగిపోయేది అంతా నా కనుసైగ మేరకే జరుగుతుంది. గుర్తుపెట్టుకో తల్లి. ఆ విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా అర్థం చేసుకుంటూ ఉండాలి. నా ఆశీర్వాదంతో నీకు అంతా మంచే జరుగుతుందని మాత్రం గుర్తుంచు. అనవసరంగా దిగులు చెందకు, ఆందోళన పడకు, నిద్రలేని రాత్రులతో కన్నీళ్లు కార్చకు. నన్ను ఏదైతే తలుచుకొని నువ్వు కోరుకున్నావో ఖచ్చితంగా అది అందించే తీరుతాను. నీ సాయి నీకు తోడుగా ఉన్నాను కదా. ఇక నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన పని లేదమ్మా.
ఈ శుభదినాన నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పనా తల్లి. ఈ బాబా నీకు సంతోషం, దుఃఖం ఇవి రెండూ కూడా బొమ్మ బొరుసు లాంటివని గుర్తు చేస్తూ ఉంటాను. ఇవి రెండు ఉంటేనే జీవితం పరిపూర్ణమవుతుంది. సంతోషం తర్వాత ఎప్పుడూ సంతోషమే ఉంటే ఎలా? కష్టం విలువ కూడా తెలియాలి కదా. బొమ్మ బొరుసు, ఒక నాణ్యం పైన ఎలా అయితే బొమ్మ బొరుసు అని రెండు ఉంటాయో, ఒకటి లేకుండా మరొకటి ఎలా ఉండదో, జీవితం అన్నాక గెలుపు ఓటమి, సంతోషం దుఃఖం అలాగే ఉంటాయి. కాబట్టి ఆనందం అనేది ఎప్పుడూ శాశ్వతంగా నిలిచిపోవాలని కోరుకోకూడదు. అది ప్రకృతికి విరుద్ధం. ఎందుకో తెలుసా? ఎందుకు అంటే ఎప్పుడూ సంతోషంగా సుఖంగా అనుభవిస్తూ ఉంటే తలపొగరు అనేది నెత్తికెక్కుతుందమ్మా. అంటే అహం అనేది వస్తుంది. నాకేంటి నేనేంటి అనే ఒక అహం అనేది వస్తుంది. ఆ అహాన్ని నీలో ఉంచకూడదనే అప్పుడప్పుడు చిన్న చిన్న కష్టాల రూపంలో నీకు సంతోషం దూరమైనట్టు అనిపిస్తుంది, కానీ అది నిన్ను నిఠారైన మనిషిగా నిలబెడుతుంది అని గుర్తుంచుకో. ఒక మంచి మనిషిగా నిన్ను తీర్చిదిద్దాలనే అప్పుడప్పుడు కొన్ని కష్టాలు, బాధలు, దుఃఖాలు, కన్నీరు అనేది వస్తూ ఉంటాయి. ఎప్పుడు సంతోషం, నవ్వులు, ఆనందం మాత్రమే ఉంటే అహం అనే ఒక మహమ్మారి జ్వరబడుతుంది. ఆ మహమ్మారి ఈ సాయి బిడ్డలకి ఎవ్వరికీ దగ్గర కాకూడదని నేను ఇంతగా తాపత్రయపడుతున్నాను. నీ ప్రతి కోరిక నెరవేరుస్తాను. ఒక గొప్ప జీవితాన్ని నీకు బహుమతిగా ప్రసాదించబోతున్నాను. ఇన్ని రోజుల్లో నీ కల ఇప్పుడు నెరవేరబోతుంది తల్లి. ఇక ఆనందంగా ఆ అదృష్టాన్ని ఆహ్వానించు. నీ సాయి తండ్రి నీకు ప్రసాదిస్తున్న ఈ బహుమతిని కాదనుకోకమ్మా. ఎందుకు అంటే ఆనందంగా స్వీకరించినప్పుడే నీ మనసు నిండుగా సంతోషంగా ఉంటుంది. ఇకపై నువ్వు నీ కుటుంబంతో ఎంత సంతోషంగా ఉండబోతున్నావో అది రెట్టింపు ఉత్సాహంతో నీ పనులను మొదలుపెట్టు. ఈ పనికి ప్రతిఫలం రెట్టింపు అయ్యేలా నేను ఆశీర్వదిస్తాను కదా. ఎప్పుడూ కూడా ఓటమి భయాన్ని మనసులో అనేది పెట్టుకోకు. ఓటమి అనేది ఇప్పుడు వస్తుంది, కానీ గెలవడం అనేది రేపటి రోజున జరుగుతుంది. గెలుపు లక్ష్యంగా ముందుకు వెళ్ళు. తప్పకుండా నువ్వు గెలిచే తీరుతావు. ఈ శోధన కాలం ఇప్పుడు పూర్తయింది. నా బిడ్డలు నేను ఎప్పుడు కూడా శోధన చేయను, అలాగే శోధించాలి అనుకోను. నా బంగారు తల్లి, నీ జీవితం అద్భుతమైనటువంటి దిశలో పయనించబోతుంది. ఆనందంగా ఉండు, ఇక నిశ్చింతగా ఉండు. మరికొద్ది రోజుల్లోనే నీ జీవితం నువ్వు ఊహించని విధంగా మలుపు తిరగబోతుంది. గొప్ప మార్పు కూడా రాబోతుంది. సంతోషంగా ఉండటమే ఈ బాబాకి కావాల్సింది. నా ప్రతి ఒక్క బిడ్డ ప్రతి ఒక్క రోజు కూడా ఎంతో ఆనందంగా గడపాలని కోరుకుంటాను. అందువల్లే ఇన్ని విషయాలుగా నీ మనసుని ఎంతో పక్వపరిచి ఎంతో నిరుత్సాహంగా ఉన్న నిన్ను ఉత్సాహపరచాలని ఇన్ని మాటలు చెబుతున్నాను. ప్రతిరోజు జాగ్రత్తలు చెబుతూ వస్తూ ఉన్నాను. అదంతా నీ కోసమే. నువ్వు వింటున్నావు కదా. నువ్వు వినటమే కాదు, ఆచరించు, మనసులో పెట్టుకో. ఈ తండ్రి మాటలు విని విని విసుగు చెంది ఉండవచ్చు, కానీ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోమ్మా. విసుగు అనేది నీ మనసులోకి రానివ్వకుండా ఈరోజు నేను చెప్పేటువంటి ఈ మాటలే నీ జీవితానికి నీ భవిష్యత్తుకు బంగారు బాటలు అవుతాయన్న విషయాన్ని మర్చిపోవద్దు తల్లి. చూడమ్మా, నా బంగారు బిడ్డవు కదా నువ్వు. భగవంతుడు ఏది చెప్పినా తన బిడ్డలు సంతోషంగా ఉండాలనే కదా చెబుతారు. పొరపాటుని ఎక్కడ తప్పు చేస్తారు అని మళ్ళీ మళ్ళీ అదే విషయాన్ని చెబుతూ ఉంటారు భగవంతుడు. అచ్చం నీ తల్లిదండ్రుల్లాగా, అచ్చం నీ యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఆ మాటలు విని జాగ్రత్త పడు అని చెబుతూ ఉంటారో అలాగే ప్రతి పనిలో విజయం సాధించుకుంటూ ముందుకు వెళ్తావమ్మా. అప్పుడే ఇక ఎప్పుడు కూడా వారి వారి జీవితాలలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని ఏమీ లేదు. అష్ట ఐశ్వర్యాలు, సిరి సంపదలు, భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు ప్రతి ఒక్కటి వారి చెంత చేరిపోతాయి. వారెప్పుడూ కూడా అందరికీ సహాయం చేసే స్థితిలోనే ఉంటారు. అంత గొప్ప స్థితిని ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు. ఎందుకో తెలుసా? ఆ తండ్రి మాటలు విన్నందుకు, అలాగే నువ్వు ఆచరించినందుకు. ఇక నువ్వే నిర్ణయించుకో బిడ్డ, ఈ తండ్రి మాటలు పాటించేందుకు మరి నువ్వు ఎందుకు సిద్ధంగా ఉన్నావు అని. అయితే పద, ఖచ్చితంగా నేను చూపిన దారిలో నడువు తల్లి. నేను చెప్పిన మాటలను మరవకుండా ఆచరించు. వాటిని నీ భవిష్యత్తుకి బంగారు బాటలా నువ్వే మలుచుకో. మిగతాదంతా నేను చూసుకుంటాను. నీకు చెడు అనేది తలవనివ్వకుండా, చెడు అనేది నీ పక్కన రానివ్వకుండా నా కనుసూపు మైరులో నీ చెడును తరిమి కొడతాను.
నీ చుట్టూ మంచి ఆవరణాన్ని, మంచిని తలంపుని వీటినే నేను చేరుస్తాను. నువ్వు చెడు మార్గంలో వెళ్ళాలనుకున్నా వెళ్ళలేవు. ఎందుకంటే అడ్డుకోవటానికి ఈ బాబా ఉంటాను కాబట్టి. తల్లి, పొరపాటున కూడా ఏ బిడ్డైనా మర్చిపోతారేమో, తప్పుడు దారిలో నడుస్తారేమో అని ఇప్పటివరకు వాళ్ళు అనుభవించేటువంటి కష్టాలు చాలు. ఇక ఆ పాపకర్మలు వాటికి అంటుకోకూడదని ప్రతిరోజు నేను ఈ సందేశాల రూపంలో మంచి విషయాలను తెలియచేస్తూ ఉంటాను. మరి నీకు విసుగు రావచ్చు బిడ్డ, కానీ ఈ మాటలే నీ భవిష్యత్తుకు బంగారు బాటలవుతాయని తెలుసుకోమ్మా. తెలుసుకున్న రోజు ఈ సందేశం కోసం నువ్వు ఖచ్చితంగా ఎదురు చూస్తావు. నా బాబా చెప్పింది నిజమే అని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటావు. నీకు ఈ బాబా మాటలు గుర్తొచ్చి ఈ సాయి పైన మరింత నమ్మకం కూడా వస్తుంది. నువ్వు నన్ను పూజిస్తూ ఉన్నావు, ఆరాధిస్తూ ఉన్నావు, నా నామాన్ని స్మరిస్తూ ఉన్నావు. నీకు నేను కాపలా ఉండక మరెవరుకుంటాను చెప్పు? నీ జీవితం ఎప్పుడూ సంతోషంగా చూడాలన్నదే నా కోరిక. ఒక గొప్ప జీవితాన్ని నువ్వు పొందుతావు తల్లి. సిరి సంపదలు, ఐశ్వర్యాలు, సుఖాలు, సంతోషాలు ఇలా ఎన్నో మరెన్నో. ఇక నువ్వు నీ జీవితంలో వెనక్కి తిరుగు చూసుకోవాల్సిన అవసరమే లేదమ్మా. అంత గొప్ప భవిష్యత్తును నీకు నేను అమరుస్తాను. నీ బాబా నీకు ఉన్నాను, నమ్ము. ఈ శుభదినాన నీకు ఈ వాక్కు విన్నదంటే ఖచ్చితంగా ఈ సాయి ఆశీర్వాదం, నేరుగా షిరిడి ఆశీర్వాదం నీకు దక్కినట్టే. ఇక నిశ్చింతగా నిద్రించు, అంతా మంచే జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.